బావా ఆగరా మేమొస్తున్నావు. నువ్వు వచ్చే లోప గాలిగొందం మొత్తం లేపేసేలాగా తొందరగా రా. సీన్గా రారా, మనం వెళ్ళకపోతే మనకేముంచకుండా అవజేస్తారు. నువ్వు కూడా రారా, గుమ్మరా. అయ్యారు కోనసీమ కొబ్బరి బొండం తాటికల్లు తాగాలంటే పెట్టి పుట్టాలండి. రే దుర్గడిగానే వస్తున్నాడేంట్రా? వస్తున్నాడండి. ఓరు బాబు అడితే కళ్ళంతా ఖాళీ చేస్తారా బాబు. ఏంట్రా గమ్ముని రే ఇక్కడేమి ఎక్కడ సర్దేంట్రా పక్కన. తొందరగా పక్కనెట్టి రే ఆడిస్తాడు ఏం లేదని చెప్పరా. రే గంగులు మాకేనుందా అయిపోయిందా? ఇంకెక్కడ కొల్లండి, గాలి గోవింది గారు పనుడు మొత్తం ఖాళీ చేశారు. ఏంట్రా కొంచెం కూడా లేదా? దింపులు కూడా దింపునట్టే మొత్తం ఖాళీ చేశారండి. ఏంటి గాలి గోవిందం గారు? ఏంటి బాబు చెప్పండి. రాత్రి ఏంటండి మన సుబ్బుల మొగుడు నాగులుగాడు మీరు చుట్టూరు కత్తే తిరిగేస్తున్నాడే. ఏంటి నిజమే? ఏంటి గోవింద్ గారు రాత్రి మీ పంప్ సెట్ కి సుబ్బులు వచ్చిందంట కదా, మొర మల్లె పూలు వేసుకుని వెళ్ళిపోరంట. ఆ సుబ్బుల మొగుడు నేను ఆపకపోతే దాని మొగుడు ఆడికి ఏది దొరికితే అది. అదేనండి బాబు మీ సాల్తీ ఏది దొరికితే అది. కోనసీమ కొబ్బరి బొండం నరుకుంటే కస నరికెత్తాడండి. ఒరే గంగులు అక్కడ ఎద్దుంటే అంతా వాళ్ళకి ఇచ్చారా? ఆ డబ్బులండి డబ్బులు నా ఖాతాలో రాసుకోరా. మీరు తాగనాక అయ్యారు గంగులు ఏంటిది మొత్తం గాడి అయిపోయేలా ఉంది. గోవిందం గారా థ్యాంక్స్ అండి. ఉంటామండి. అయ్యారు రోజు ఏదో రకంగా మిమ్మల్ని వాడేస్తున్నారండి వీళ్ళు. ఏం చేస్తారా, ఒకడేమో తిరిగిపోతు సంఘం ప్రెసిడెంట్, ఒకడేమో పీనా సంఘం ప్రెసిడెంట్, అందరం ఊళ్ళో వాళ్ళం కదా ఏం చేస్తాం. అరే నాగుల పెళ్ళం సుబ్బులు పంపు సెట్ దగ్గరికి వెళ్ళిందని నీకెలా తెలుసురా? ఆడి దగ్గరికి వెళ్ళే వదిలే ఆ దగ్గరికి వచ్చిందా? అమ్మడి అమ్మ ఒరే అంతకేరా నిన్ను ఊళ్ళో వాళ్ళందరూ పిడకలు రాయడు అంటారా? అందుకే నువ్వు పిచ్చిలారు మాటలు. కష్టపడే రైతన్నా నీకు సాటి ఎవరన్నా, కష్టమంటే నీదన్నా కలత చెందకు రైతన్నా. రైతన్నా 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 కష్టపడే రైతన్నా కష్టమంటే పొద్దున్నే లేచి చద్దన్నం మూటగట్టి, పొద్దున్నే లేచి చద్దన్నం మూటగట్టి, కొడవలిని చేతబట్టి నాగలిని భుజన పట్టి, మనసు ఉన్న మంచన్న పల్లెటూరి పెద్దన్న. రైతన్నా 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 రైతన్నా. ఏంట్రా జంబా హైదరాబాద్ రోడ్లన్నీ ఎలా ఖాళీ అయిపోయి? యారా నీకు తెలీదా కొత్త సంవత్సరంలో 2వ వారంలో వచ్చే పెద్ద పండగ ఎఫెక్ట్ ఇదే. ఏంట్రా నువ్వు అనేది? అదేరా సంక్రాంతి పండక్కే కోనసీమలో కోడి పందాలు, కొత్తలు, అచ్చట్లో ముచ్చట్లు, ముక్కనం రోజు ముక్క కొరికేదాకా ఆంధ్రా నుంచి హైదరాబాద్కి ఎవరో తిరిగిరా అర్రా. అందుకునేనా మనిషి అన్నవాడు ఎవడో కనపడతలేదు. మరి ఏంటి అనుకున్నావురా కోనసీమలో సంక్రాంతి పండుగ అంటే? అందుకే ఈ వారం మొత్తం సిటీకి ఖాళీ అయిపోయిందిరా. అందుకే మనం కూడా ఏ రైలు బస్సు ఎక్కి కోనసీమలు వచ్చేద్దాం రారా.
సంబంధాలు అనుకుంటాం కానీ వినయం విధేయత సాంప్రదాయం వీళ్ళ దగ్గరే ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. భలేవారు మావయ్య గారు. ఏమ్మా వీళ్ళు సంఖ్యలు ఇస్తారా? ఇంకా రాలేదు మావయ్య గారు. అదిగో మాటల్లోనే వచ్చేసారు. అబ్బాయిలు వచ్చేసారా? టికెట్లు కన్ఫర్మ్ అయినాయా? మీ మామగారు 4 రోజులు ఫోన్ చేసి కంగారు పెట్టేస్తున్నాడు రా పండక్కి బొమ్మని. మాతో పాటు మీరు రారా? అత్తయ్య గారు అక్కడైతే మా అమ్మ నాన్న పెద్ద దిక్కు, ఇక్కడ మీరే కదండి మాకు పెద్ద దిక్కు. మీరు రాకుండా మేమెలా వెళ్తాం? మేమెందుకురా ముసలోళ్ళు మీ మధ్యలోని. అసలు మీకు మొదటి సంక్రాంతి పండుగ. మీరు ముందు వెళ్ళండి రా. పండగ తర్వాత 2వ రోజు 3వ రోజు మేము వస్తాం కదా, మీరు వెళ్ళండి. సరే నాన్న మరి వెళ్తాం అయితే. అబ్బబ్బబ్బబ్బా ఒక్కదాన్ని ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను బాబా. వస్తున్నా మావయ్య గారు. నాకు మందులు వేసుకుని అబ్బబ్బా అసలే మీకు మోకాళ్ళ నొప్పులు. నేను వస్తున్నానని చెప్పాను కదా. రండి నెమ్మదిగా రండి, మంచం మీద కూర్చోండి. నెమ్మదిగా కూర్చోండి. అది ఉండండి, మందులు తెస్తాను వేసుకున్నారు కానీ పండుగ వచ్చేస్తుంది. ఇల్లు ఇంకా శుభ్రం చేసుకోలేదు నేను. మావయ్య గారు ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. ఈ మంచి తాగండి. జాగ్రత్త మావయ్య గారు, గొంతుకులో అడ్డుపడుతుంది. జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడే కూర్చోండి. టీ తెస్తానే. ఇబ్బంది పెట్టేస్తున్నాను. అదిగోండి మీ అబ్బాయి వచ్చారు. నాన్న ఒంట్లో ఎలా ఉంది? రారా దా ఇలా కూర్చో. ఏంట్రా నాన్న నిన్న తెచ్చిన మందులు కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా? ఈ మోకాళ్ళ నొప్పులు ఈ మందులకేం గాని ఈ రోజు ఏంటో తెలుసా నీకు? పట్నం నుంచి సంక్రాంతికి నా మనవలు మనవరాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా మొదటి సంక్రాంతి జాతగా చూడరా. చూస్తాను నాన్నగారు మన కోనసీమకి సంక్రాంతి అనేది పెద్ద పండగ. వాళ్ళకి ఎంత సందాలన్నీ చూపించి వాళ్ళకి అన్ని ఆనందాలు కలగలిపి నేను సక్రంగా వాళ్ళని పంపుతాను. మీరేం బెంగెట్టుకోకండి. టైంకు మందులు వేసుకోండి. మీరు ఏంటి మన అల్లుళ్ళు కూతుళ్ళు ఒక అరగంటలో బస్ స్టాండ్ లో దిగుతారంటండి. వెళ్ళి తీసుకొద్దరు గానీ టిఫిన్ చేసి వెళ్తారు కానీ రండి. సరే టిఫిన్ ఎట్టు. ఆడపిల్లలకి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసాడు. వీడు చూస్తే అప్పులో ఉన్నాడు. ఆ వచ్చే అల్లుడిని పండక్కి ఎలా గట్టికిస్తాడు ఏంటి? బాబా నేను పిల్లల్ని తీసుకొస్తాను. ఈ లోపల నువ్వు వంట రెడీ చేయి. అలాగేనండి. బాబా ఏదో బాబా ఈ ఊళ్ళో కనీసం బస్సు లేదు, ఆటో లేదు. అవునన్నయ్య, స్టేషన్ నుండి ట్రాన్స్పోర్ట్ లేకపోతే క్యాబ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అవును తమ్ముడు, మన మామగారు ఇంకా రాలేదేటి? వస్తారులేండి, బ్యాగ్లన్నీ దింపేలోపు వచ్చేస్తారు. చూడండి అదిగా చెప్పానా? అవునా బాబు, నువ్వు అన్నట్టుగా వస్తారు మీ డాడీ. నాన్న ఏంటన్నాడు? ఎలా ఉన్నారు? మామగారు బాగున్నారా? మేము బాగున్నాం కానీ మీ అమ్మ నాడు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారా? నేను బాగానే ఉన్నాను కానీ మీ అత్త మామలు రాలేదేటమ్మా? వాళ్ళు 2 రోజులు ఆగొస్తారన్న నాన్న. ఏంటి మామగారు మమ్మల్ని తీసుకెళ్తాకి నాన్నకోరో బెంచ్ కూడా తీసుకొస్తారు అనుకుంటే సైకిల్ తీసుకొచ్చారండి. కొంప తీసి నడిపించి తీసుకెళ్తారా? అన్నయ్య అసలే సంక్రాంతికి కొత్త అల్లులు. మావి గారు ఏదో ప్లాన్ చేసి ఉంటారు. అవును. చాలండి ఎటకరాలు. అవురాళ్ళు హైదరాబాద్ నుంచి రాత్రి ట్రైన్ లో ప్రయాణం బాగా జరిగిందా? ఎరా బావా పండగ కల్లుళ్ళు వచ్చేసారా? వచ్చేసారు. ఇక నీకు అంతా ఖర్చేరా? ఇటు ఎందాక వెళ్తున్నారు? సెంటర్కి వెళ్తున్నావురా? సర్లేండి వెళ్తే వెళ్ళారు కానీ సైకిల్ ఇచ్చేయాలండి. సైకిలా? రే సైకిల్ అంటే ఎవరా? సరే పదండమ్మా ఆనాక మాట్లాడదాం. రే సినిగా పదరా. అయ్యో మా నాన్న మీకోసం బెంజ్ కార్ ఒకటి నాన్న కార్ ఒకటి తెప్పించారు. చేరుకో కారెక్కి డ్రైవ్ చేయండి. పదండి. ఏంటి అల్లుళ్ళు స్పెషల్ ఏంటని అడిగారు కదా, చెరుకో సైకిల్ తీసుకోండి. ఎవరు భార్య వాళ్ళని ఎక్కించుకోండి. ఎర్రమొక్కలు వేసుకుని చూస్తున్నారు, ఎక్కి తొక్కండి. అమ్మో నేను వేసి తొక్కాలి ఇప్పుడు. మాయా స్పెషల్ అంటే ఇదా? ముందు ముందు తెలుస్తుంది మా నాన్నగారి గురించి. ఇక పదండి. ఇంకా తొక్కండి. సరిగ్గా నడపండి. ఇన్ని రోజులు నిన్ను బండి మీద తిప్పాను కాబట్టి బరువు తెలియలేదు నాకు. మా తమ్ముడు పని బెస్ట్ బక్కది కాబట్టి బాగా లాక్కుపోతున్నాడు. మా అన్నయ్య అంటే మన మీద డైలాగ్ వేసి అన్నాడు. రే మొత్తం కాయలన్నీ దింపేసావా? దింపేశానండి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ గరువులో ఉన్న చెట్లు కాయలు కూడా దింపేయి. ఒరే ఒకసారి నేను ఊళ్ళోకి వెళ్ళి వస్తానే. ఏంటి ఈడు ఎదురొస్తున్నాడు ఏంటి నాకు? ఈ సంవత్సరం కోడి పందాలు దుర్గా గారికి నాకే పడేలాగా ఉన్నాయి. ఓరు బాబు ఒక్క తాగండ్రా. ఒరే దుర్గారావు పండగ కళ్ళు ఎంట పెట్టుకుని తీసుకొచ్చేద్దాం ఏంటి? సరిపోయింది. అయితే నీకు ఎంత ఖర్చే? వీళ్ళ సెంటర్ లో జ్యూస్ ఏమైనా ఇప్పించవా? గాలి గోవిందం గారు ఏంటి నీళ్లు ఆ సోడా నీళ్ళు ఎందుకండి? మన కోనసీమ కొబ్బరి బండాలు ఉన్నాయి కదా గంగులో, మా అల్లుడికి 4 బండాలి. ఒరే పట్నం నుంచి వాళ్ళు అల్లుళ్ళు వచ్చారు, 4 బండాలు పట్టుకొచ్చి ఈ బజ్జగోవిందం గడికి బ్యాండేజ్ వేసి బండాలు ఇప్పించేసాడు మా మామ. మధురి ఆ కొబ్బరికేటే అంత టాలెంట్ గా చెక్కేస్తున్నాడు. మరి ఏమనుకున్నారు? కోనసీమ ఇది. అల్లుళ్ళు ఎలా ఉన్నాయి మా కోనసీమ కొబ్బరి బండాలు? మామయ్య కోనసీమ కొబ్బరి బండం తాగానే
ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మాకు. మహిళలకు బండాలు ఇప్పించినందుకు థ్యాంక్స్ అండి గాలి గోవిందం గారు. గాలి గోవిందం అంటే గాలి పోయి గోవింద వచ్చిందా, గోవింద వచ్చి గాలి వచ్చిందా? ఊరుకుండా అల్లుడు సరదాగా ఏదో ఎటకారంగా అంటేనే పదండి. సాఫ్ట్వేర్ ఒకడో హార్డ్వేర్ ఒకడో అనుకున్నాం. చెప్తా కోనసీమ కొబ్బరి బండ దాకానే ఎటకరం ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. ఎక్కడ బండి ఏదో వచ్చినాడని ఏదో వచ్చినాడు, ఎక్కడ వచ్చాడో ఏమో. మిత్రద్రోహి మధ్య వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు నన్ను? అయ్ బాబు తాగినోడే కన్నా నిన్న అలా ఉండు. అమ్మా రైట్ ఆడియన్స్ అదటు ఇది వేసుకుని మగోడు అనేవాడు ఇంట్లో కష్టపడి డబ్బులు తేవాలి గానీ అప్పు చేసిన డబ్బులు తాగేస్తావరా నువ్వు? తాగబోతే చీపురు తిరిగేసింది. ఒరే తాగుమోతే అదవా ఇంకా మారవా? అమ్మా ఈయన కొట్ట వచ్చింది చీపురుతో కాదు, రోకల బండతో కొట్టాలండి. బాగున్నారేటే? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే పండక్కి ఉంటామే. మా బాబాయ్ తాగుబోతుని ఇచ్చి చేశాడు. మీకే మీ నాన్న బంగారం లాంటి పెద్ద కుటుంబాలు మొబైల్ ఇచ్చి చేశారు. పండగ పండగ అయ్యే వరకు ఉంటాం. థ్యాంక్స్ మాయా, నువ్వు లేకపోతే అది నన్ను చంపేసినావు. అరే ఊరుకోర సిగ్గులేనోడా. పాపలు పండగకు వచ్చారా? సరిపదా మా ఐదారోడా, నా కర్మకాలు దొరికావు. నాడు ఆ, అత్తయ్య బాగున్నారమ్మా? మనం వెళ్దాం, వాళ్ళు వస్తారులే. అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అమ్మా పదండి, నేను వస్తున్నాను. అలాగే అత్తయ్య త్వరగా రా. వదినా వదినా, ఆ, పిల్లలు వచ్చారు. వచ్చేసారా? అమ్మా ఆగండి అమ్మా, వస్తున్నాను. దృష్టి తీసేద్దాం పళ్ళెంతే. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎంతమంది దిష్టి పడిందో నా పిల్లల మీద. రెండమ్మ రెండు లోపలికి. ప్రయాణం అది బాగా జరిగిందమ్మా? అమ్మా బానే జరిగిందమ్మా. నమస్తే బేసిరెడ్డి గారు. నమస్కారం. ఇటు కాలంలో చేపలని గేల వేసి లాగేస్తున్నాడు. ఆ గిన్నెలో పట్టమ్మా. ఆ నోట్లో ముద్దటే. ఇదిగో పట్టు. ఏమే నువ్వు కూడా పట్టవే, ఓ ముద్దెడతాను. మీరు ఆగండి, మా అమ్మ నాన్న ఉన్నారు. ఏమండి, అన్నయ్య వదిన వస్తున్నారు. తమ్ముడు పిన్ని బాబాయ్ వచ్చారు. ఏంటి అబ్బాయిలు, మీ మంగారు బాగా సైకిల్ దొక్కిచ్చాడా? బాగానే. ఒళ్ళు పులుసు అంటదా? అవును బాబాయ్, మా మంగారు బెంచ్ కాలు పంపించారు, అందుకని ఒళ్ళు అలసిపోయింది. మా అంగారా మజాక. ఏంటి బావా, మా అబ్బాయిలకి ఏం కూర వండిచ్చావు? ఏముందిరా, పప్పు అన్నం పచ్చిపులు చేసి పెట్టాను. ఎలాగా పండుగ ఉంది కదా, ఆ 4 రోజులు చికెను మటనే. అబ్బో. ఇదిగో వదినా, మా ఆయన మేకతలక మాసంలో మామిడికాయ వేసి వండించి తీసుకొచ్చాడు, పిల్లలకి పెట్టి. తినండి అబ్బాయిలు, తినండి, మేము వెళ్తాం. ఇదిగోండి అమ్మ, కూర వేసుకోండి. మా వదినట్టుకొచ్చింది. అవును, ఎంత ప్రేమ మన పిల్లలంటే వాళ్ళకి. పట్నం నుంచి సంబంధం తీసుకొచ్చింది ఆలే కదా. నాన్నగారు రండి. ఇదిగోండి. అల్లుళ్ళు చెప్పు మావయ్య. సంగతులు మీ ఇంట్లో ఏముంటాయి మామగారు, బంగాళాంటి భార్యలు ఇచ్చారు, అంతకన్నా ఏం కావాలి మాకు? మావయ్య, మీరు మాకు పెళ్లి చేసిన నైట్ తప్ప మీ ఊరు చూడడం ఇప్పటి వరకు చూడలేదు మావయ్య. ఈ పండక్కి ఎలాగా వచ్చాం కాబట్టి ఈ కోనసీమ అందాలు చూడాలి,
దాంతోపాటు మీ జీవిత విధానం ఎలా కొనసాగిస్తున్నారో తెలుసుకోవాలని చిన్న ఆశ ఉంది మావయ్య. అల్లుడు ఇక్కడ ఏముంది అల్లుడు, దుమ్ము ధూళి శ్మశానాలు తప్ప. మరి రైతులాగా బతకాలంటే కష్టం. ఏదో పండగకు వచ్చారా, 4 రోజులు ఉన్నారా, ఎంజాయ్ చేశారా, వెళ్ళారా, అంతే. అలా కాదు, మీరు చెప్పేదేనండి ఒకసారి. మావయ్య గారు తప్పదండి, ఈ 4 రోజులు మీరు కూడా తిప్పవలసిందే. మీ కష్టకాలని మేము చూసి తెలుసుకోవాలి, అంతే. ఏండి అల్లుళ్ళు సంబరపడుతున్నారు కదా, ఈ 4 రోజులు మీతో తిప్పండి. సరే అల్లుళ్ళు, ఎంత చెప్పినా మీరు ఇంటలేదు కాబట్టి. అమ్మా మీ ఆయన పొద్దున్నే రెడీ చేయండి. ఉదయం 10కి రెడీ అవ్వండి, వెళ్ళిపోదాం. వెళ్దాం, ఊరంతా తిరుగుదాం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. అక్క మనం ఈ రోజు లేచారుగా. ఉండు, వాళ్ళు అవుతారో ఇంకా చూసుకోలేదు. అనయ్య ఏంటి గెటప్? అయ్య బాబోయ్, ఇదేంటిది? అది లుంగి చొక్క తువ్వాలు కోనసీమ గెటప్. అక్క మన మొగల్ది గెటప్లు అదిరిపోయారుగా. మరి తమ్ముడు పల్లెటూరు కాబట్టి ఏంటి సూపర్ మన కదా. అల్లుడు ఏం సూపర్ రా, రండి బాబు. మన అమ్మ నాన్న వచ్చారంటే చంపేస్తారు ఇప్పుడు. నాన్నగారు కోనసీమలో చాలా చాలా ఎక్కువ ఉందండి. ఇదిగోండి కడగండి. ఏంటి పుల్ల? యాపల్లా తీసుకోండి. ఇదేంటి పేస్ట్ బ్రష్ లేవా? దీంతో బ్రష్ చేస్తే ఆరోగ్యానికి మంచిదండి. ఆహా, అయితే రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు. సరిపోయింది. నాన్నగారు తీసుకోండి. రారా అనియా. పదరా తమ్ముడు. అల్లుళ్ళు రండి. వస్తాను అత్తగారు. జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు. ఏంటి మన ముగుళ్ళు? ఇదిగో సీతారత్నం, చేపలతో అమ్మతో సాయం చెయ్యమ్మా. ఏంటిలో ఏంట్రా బాబా, ఏంటి అల్లుళ్ళేంటి ఇలా అవుతారు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? పొలంలోకి తీసుకెళ్తున్నాను, పనిలోకి. పనిలోకా? ఆ ఎలాండి ఎలాండి ఎలాండి, నేను కూడా ఇచ్చేస్తాను వెనకాల. కష్టపడతావు, మా అమ్మ నాన్న రేవుకి వెళ్ళారు కదా, ఈ బట్టలు అందులో కలిపిపోయావా? కొడితే మరి గోపు ఇయ్యమంటది అదొచ్చి వచ్చినాడా. రాత్రిలేమో తాగి రావడం, పగలేమో నా పనులు చెడగొట్టడం. అదొచ్చి వచ్చినాడు. అయితే మా మాయాళ్ళు అల్లుళ్ళేంటి వీళ్ళు అవుతారు, జీన్ ప్యాంట్లు పోయి పంచులు కట్టేశారు. ఏంటి డబ్బులు సరిపోయారు? నేను ఎప్పుడైనా నేను అలా చూసానా? ఈ పనులను మానేమని ఎప్పటి నుంచి చెప్తున్నాను చాలే నీకు. ఊరుకో. చేద్దామని మన మొగుళ్ళు సీరియస్ గా పొలం దగ్గరికి వెళ్ళిపోయారు కదా అక్క. అదిగో వచ్చేసారు. ఎక్కడెక్కడ తిరిగారో కనుక్కుందాం. ఏమండి ఇలా రండి, వచ్చి కాలు కడుక్కోండి. ఇదిగోండి చెంబుతో నీళ్ళు తీసుకోండి. కొంచెం బావగారు కూడా ఇచ్చేదే. అలాగే అక్క. ఏంటి సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతున్నారు? అవును, వీళ్ళు ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏసీ రూమ్ లో హాయిగా ఉండేవారు, ఇక్కడ కష్టం ఏంటో
అవునే బాబు, మన నాన్న చెలిగట్లన్నీ తిప్పేసి ఉంటాడు వీళ్ళని. పాప, ఈ రోజు అల్లుడికి ఏం కూర వండుతున్నావు? కూర సంగతి పక్కనట్టండి, కొత్తగా వచ్చిన అల్లుల్ని పొలం పనికి తీసుకెళ్లారు. అలా అమ్మోళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో. అంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు అంటావుని. ఏంటో ఈ మనిషి. కొంచెం జ్వరంగా చూడండి బాబు. ఈ పిల్లల పొద్దున సాయంత్రం వాడే ఇప్పుడు రత్నాలు ఫోన్ చేస్తాడు. మిషన్ కాల్స్ చాలా ఉన్నాయి, ఓ రౌండ్ వేసేద్దాం. ఏంటిది? డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్, రండి. ఏమైందండి? డాక్టర్ గారు సమయానికి వచ్చారండి బాబు. పొద్దున్నే సమయానికి డాక్టర్ గారు కట్ట వచ్చారు. కూర్చోండి ఇలాగా. ఉండే బాబు, నేను ఫోన్ చేసి వచ్చాడైనా. అయ్యో అమ్మా, రండి డాక్టర్ గారు కూర్చోండి. కూర్చోరా డాక్టర్ గారు ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారేంటండి? ఫోన్ ఎత్తకుండా మీరు మా ఇంటికి రావాలి, మా నాన్న లేగాలి. దుర్గా, ఊళ్ళో నువ్వు అక్కడో పేషెంట్ ఏంటి? బోళ్ళ మంది ఉంటారు, వాళ్ళందరూ సక్కుపెట్టి రావాలి కదా. ఎరా కట్టయ్యా, చెరువు గొట్లు కాలగొట్లు అంటే పరిగెడితే పెరగ చేస్తున్నావు. ఓ బోర్డు పడితే అది తగ్గుదా? ఒరే కిట్కే నడు దించే మాటలు ఎత్తుమే కాదు, దించా అంతే అయిపోయింది. డాక్టర్ గారు మా ఊడికి ఏమై ఉంటదంట? ఎడైలు పని చెప్పుకుంటాడు, ఇడికి దూకులు ఎక్కువ కదా. వీడికి దూకుళ్ళు ఎక్కువ. చెప్పండి వెంకటేశ్వర గారు, ఏంటి ఏమైంది? ఏం చెప్పను బాబు, ఈ 2 మోచెప్పులు లేవరేయటం లేదు, ఎప్పుడు నీరసంగా ఉంటుంది. డాక్టర్ గారు, మా తాతయ్య గారు ఇంకా లేచి గొంతులేడా? ఎందుకు లేడు? మీ మాంగారు ఉన్నీళ్ళు అమ్మేసి 2 చెప్పులు కొత్త వేసేస్తే అమ్మ బాబోయ్, నా పంపకి ఎసరెట్టేసేలాగా ఉన్నారండి అందరూ. గుర్రంలా పరిగెడతాడు. ఊరు నాయనో, మా నాన్నకంటే ముందు నేనే చచ్చిపోతాను. చేద్దామా? ఊరుకోండి బాబు. రిజల్ట్కి ఏం తక్కువ తగ్గేసేస్తారా? రేట్ చెప్తే మాట ఉండదు మళ్ళీ. ఇదిగోండి, ఈ పిల్లలు తీసుకుని పొద్దున సాయంత్రం వేసి ఆయిల్ మోకాలకి బాగా మర్దన చేసేసి లేకొట్టండి. ఉంటాను ఎదురుగా. ఓకే, థ్యాంక్స్ అండి. జాగ్రత్త. చాలు చాలా ఊరుకోండి బాబు. తాత, నేను లెగ్గొట్టే ముందు నేను తెచ్చా, ఈ నైట్కి చేసేద్దాం. మందా? ఏ మందులు తెచ్చి ఉంటారు? తమ్ముడు అదే తమ్ముడు తీసుకురారా. ఏంటిది, కోడికాళ్ళు ఏపో తీసుకొచ్చారు, మందు అన్నారు. ఇదే మందు 4 బాటిల్స్ పెట్టేశారు ఇక్కడ. తమ్ముడు మిక్సీరా తాత, మొక్కలు ఏమన్నా ఇంకా ప్రయత్నం చేస్తున్నారు పట్నం కుర్రోళ్ళు. తాత ఆరోగ్యం కుదురుపడతారా? చూడు తాత, ఈ దెబ్బతో నీకు తాత, ఈ దెబ్బతో నీకు జబ్బు తగ్గిపోద్ది చూడు. తాత, ఈ బాటిల్ కూడా లేపేది. ఈ బాటిల్ కూడా తాగిన తర్వాత గజ్జల గుర్రంలో పరిగెత్తేస్తాలే. దా, 5 నిమిషాలు లేటుగా కొరుకో. అద్ది గట్టి కొరుకో. చెప్పాను కదా తాతయ్య, చాలా బాగుంది. అరే మనలో చాలా బాగుందిరా. అరే చాలా బాగుందిరా, మా కళ్ళలో తగ్గిపోయి హ్యాపీరా, చాలా సంతోషంగా ఉందిరా. తాత, అసలైన పండుగ రేపే సంక్రాంతి. రేపే అసలైన పండుగ. గుడ్ నైట్. మరి చేసుకుందాం, మనం జాగ్రత్తగా చేసుకుందాం. మీరు వెళ్ళి పడుకోండి. అరే, నా మోచెప్పుల కోసం ఎన్నో డబ్బులు తగిలేసావు. ఈ మందు వల్ల నాకు ఏం తగ్గుద్దిరా? ఏదో ఈ 2 రోజులు వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ ఏదో లేచి ఎగిరికి అంతే పెడతాను రా.
మరి నీ మంచితనం చూసి కట్నం లేకుండా నీ బిడ్డను పెళ్లి చేసుకున్నారా. కానీ ఈ పండక్కి నువ్వు వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసి పంపించరా. నానా, నా బిడ్డల ఆనందమే నాకు కావాలి. ఇంటి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు, చేతిలో రూపాలేదు. ఈ పండక్కి నేను వాళ్ళ కోరికలు తీర్చలేకపోతే వాళ్ళు ఏమన్నా నేను మౌనంగానే ఉంటాను నాన్న. నువ్వు కూడా అందరం కలిసి ముట్టిద్దాం. కోడి పందాలకు బర్లన్నీ రెడీ చేసామండి. పుంజులు రెడీనా? అడిగానండి. అన్నయ్య గారు ఇదేనా రావడం? రండి రండి, పండగ వచ్చేసింది. వదిలిగారు రండి, రండి, రండి. ఆ బ్యాగ్ వాళ్ళ కోడలు కదా నా కూతుళ్ళు అన్నా, రండి. నాకంటే ముందు చేస్తారా ఓ బ్రహ్మాండం. అన్నయ్య గారు నేను బాగున్నానండి, మీరు అలా కూర్చోండి. రా తమ్ముడు, మీరు కూడా కూర్చోండి. కోనసీమ కుర్రోళ్ళు పందాలకు వెళ్తున్నారు. ఈ కోనసీమ జిల్లాలో మా మావయ్య గారికి వండి కొట్టే కోడుందా? పాపా ఎదుర్రా, వస్తున్నా. మసాలా గట్ట నూరి రెడీగా ఉంచండి. మీరు పందెం కొట్టుకురండి, అల్లుళ్ళకి గారెలు బూర్లు పిండి వంటలు అన్ని రెడీ చేసేస్తాం. అలాగే చలమా, వంటలు అదిరిపోవాలి. అదిగోనే నాన్నలు వచ్చేస్తున్నారు. అవునే, పందెం కొట్టుకుని వచ్చినట్టున్నారు. అన్నట్టుగానే పందెం కొట్టుకొచ్చాం. అదిరిపోవాలి. అనయా, ఈ కోనసీమ అందాలన్నీ చూసి వదిలిపోవాలంటే బాధగా ఉందా? మా ఆవిడ మొహం చూస్తేనేమో మాడిపోయి ఉంది. మా ఇయ్యంకుడేమో పిల్లల్ని పండగ పిలిచి ఉత్తి చేతులతో ఉంటున్నాడు. మా ఇరుగు పొరుగుళ్ళు మీ ఇయ్యంకుడు పిల్లలకి ఏం పెట్టారని అడిగితే నేను ఏం చెప్పాలి? చాలా మర్యాదైన కుటుంబం అనుకున్నాం, గొప్ప సన్మానం చేశారు వీళ్ళు. మా బావేంటి ఇలా చేసాడు? ఎంత తిరిగినా ఊళ్ళో ఒక రూపాయి కూడా అప్పు పుట్టలేదు. మా పిల్లల్ని ఉత్తి చేతులతో పంపిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు? చాలా మంచి పని చేసావు నాన్న.
మళ్ళీ పండక్కి రాకుండా బాగా బుద్ధి చెప్పావు. మా అత్తగారు ఇదే పట్టుకుని సాధిస్తుంది. ఇక మా మొగులకి రాని పనులని చేపించి మా పరువు తీసావు. ఏమన్నా వియంకుడు గారు, పండక్కి పిలిచి మా పిల్లలకి చేసే మర్యాద ఇదేనా? ఏమండి అప్పుడే చెప్పాను ఒకే ఇంటి బిడ్డలను చెయ్యొద్దని, కానీ కట్నం లేదు కాసు బంగారం లేదు. ఎరా వాళ్ళు అనేసి మాట్లాడుతుంటే సిగ్గేయట్లేదా నీకు? పండగ సంక్రాంతి కదా, ఏ బుల్లెట్ బంగారం కొని వాళ్ళు తెలియదా నీకు? ఏ మనిషిరా నువ్వు, పరువు అంతా పోగొట్టావు. ఏంటి మావయ్య గారు పండక్కని పిలిపించి మమ్మల్ని పరవాళ్ళని కాకుండా సొంత బిడ్డలా చూసుకున్నారు మావయ్య గారు. అలాంటి వాళ్ళు పెట్టుకుని అన్నేసి మాట్లాడతారా మీరు? ఇదేంటి అసలు ఆయన ఎవరు? ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా కూడా కష్టపడి నలుగురికి అన్నం పెట్టగలిగే రైతు. కనిపించిన దేవుడికి ఎన్నో మొక్కలు మొక్కుతాం, కనిపించే దేవుడు ఎవరో తెలుసా? ఒక రైతు. భలే భలే, చాలా బాగా చెప్పారు రా అబ్బాయిలు. నలుగురికి అన్నం పెట్టడానికి కష్టపడే రైతుని మాకు మీరు వియ్యంకుని చేశారు. మా ఆయన సడన్గా అట్టు తిరిగేసేసి. మామగారు మాకేమొద్దు, రత్నాలు భార్యలు ఇచ్చారు, అది మాకు చాలు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాగా మీ అబ్బాయిలాగా మా రైతులను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మా రైతులకి ప్రతిరోజు సంక్రాంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మా సంక్రాంతి పండగ. అసలు సంక్రాంతి పండగ అంటే ఏంటో తెలుసా? ఒక రైతు కష్టపడి రైతుకి పంట చేతికి వచ్చిన తర్వాత ఆనందంగా జరుపుకునే పండగనే సంక్రాంతి పండగ అంటారు. రైతుకు ఏదో విధంగా సాయపడదాం, రైతుకు అండగా ఉందాం. రైతు బాగుంటేనే మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఈ రోజే రా నిజమైన సంక్రాంతి.